హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య కిరణ్ వ్లాగ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా బిగులు? ఏంటి మంచి జోష్ మీద ఉన్నా అనుకుంటున్నారా? ట్రిప్కి స్టార్టింగ్ కదండి, ఇలానే జోష్ ఉంటుంది. ఇంకా మేమైతే బెంగళూరు నుంచి ఢిల్లీ ట్రిప్కి స్టార్ట్ అయిపోయాము. బస్ ఎక్కి మెట్రో ఎక్కి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యి మన నైట్ ట్రైన్ కదా, సో నేను ఫుడ్ అవన్నీ క్యారీ చేసి రైల్వే స్టేషన్లో ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇంకా అసలు తినలేము, అడ్జస్ట్ అవ్వచ్చు, బట్ ఎందుకు అనేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వచ్చాను. మంచిగా తినేసి ఇంకా ఏం చేయాలి, ఎలా టైంపాస్ చేయాలి అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నమాట. ట్రైన్ జర్నీస్ అయితే అసలు చాలా చాలా బాగుంటాయండి. నాకైతే ట్రైన్ జర్నీస్ అంటే చాలా ఇష్టం. మంచిగా టైంపాస్ చేసుకోవచ్చు, మంచి టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది అన్నమాట. అందులో ఢిల్లీ కదా, మాకు 2 days మాట, ఒక 2 nights 1 day మాట ట్రావెల్ చేయాలి. సో ఫుల్ అసలు ఏం చేయాలనుకొని ఫుల్ లూడో ఆడడం, ఇంకా అలా పక్కన ప్యాసింజర్స్తో మాట్లాడుకోవడం, ఇంకా ఏమేమి వస్తున్నాయి సమోసా అవన్నీ చూసుకునేసరికి సరిపోయింది. ఇంకా అలా ఫుల్ టైంపాస్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా ట్రైన్ జర్నీలో మనం టైంపాస్కి ఏమేమి చేసుకోవచ్చు అంటే లూడో ఆడుకోవచ్చు, ఇంకా మంచిగా టైం స్పెండ్ చేసుకొని అలా ముచ్చట్లు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా అలా ఏదో టైంపాస్ చేసుకున్నా. నేను నా నెయిల్ పెయింట్ చూపిస్తున్నాను వీడియోలో అన్నమాట. ఈ ట్రిప్ కోసం నెయిల్ పెయింట్ వేసుకొచ్చాను, అది చూపిస్తున్నాం మీకు. ఇంకా అలా నైట్ అలా టైం స్పెండ్ చేసుకున్నాము. నైట్ అయిపోయి మార్నింగ్ కూడా వచ్చేసాము. బయట వెదర్ అయితే మంచిగా ఉంది. ఇంకా అలా టైంలో ట్రైన్ జర్నీస్ చాలా చాలా బాగుంటాయి కదా. యాక్చువల్లీ మేము ఢిల్లీకే వెళ్తున్నాం అన్నమాట. కానీ ఢిల్లీ వరకు వెళ్ళి ఢిల్లీ కన్నా బిఫోర్ స్టాపే ఆగ్రా ఉందన్నమాట. మరి అంత దూరం వెళ్ళి ఆగ్రాలో తాజ్మహల్ చూడకపోతే ఎట్లా అసలు? ఇంకా మాకు అన్ఎక్స్పెక్టెడ్ మాట. ఇలా చూస్తుంటే ఆగ్రానే ఉంది బిఫోర్ స్టాప్ ఢిల్లీకి. ఇక ఆగ్రా తాజ్మహల్ అని ఇంకా ఫిక్స్ అయిపోయి ఎలా అయినా ఆగ్రా తాజ్మహల్కి వెళ్ళాల్సిందే, చూడాల్సిందే అనేసి ఇంకా మేమైతే ఆగ్రా వెళ్దామని ఫిక్స్ అయిపోయామన్నమాట. అసలు తాజ్మహల్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎప్పుడు మూవీస్లోని ఫొటోస్లోని చూడడమే తప్ప ఎప్పుడు కళ్ళారా చూసేదే లేదు. అందుకని ఇంకా తాజ్మహల్ వెళ్ళాల్సిందే అనేసి మేము ఇంకా ఢిల్లీ కాకుండా ఆగ్రాలోనే దిగిపోయామన్నమాట. ఆ రోజు మా ఫ్రైడే ట్రైన్ అయితే ఫ్రైడే, సాటర్డే, సండే మార్నింగ్కి మేము ఆగ్రా 8:30కి అలా రీచ్ అయిపోయాము. తాజ్మహల్ అనేది అసలు ఎంత బాగుంటుందో, అందుకని ఇంకా వెళ్ళాల్సిందని ఫిక్స్ అయిపోయి మేమైతే ఇంకా తాజ్మహల్కి వెళ్తున్నాం. సో ఇదే నాకు ఆగ్రా చూడడానికి ఇదే నాకు బెస్ట్ టైం అనిపించింది. ఇంకా ఎప్పుడు మరి వెళ్ళలేము, ఎలా అంత దూరం వెళ్తున్నాం కదా, మళ్ళీ స్పెషల్గా ఆగ్రా కోసం అని తాజ్మహల్ కోసం అని రాలేం కదా. అందుకని ఫిక్స్ అయ్యి మేము ఇంకా ఆగ్రాకే వెళ్దాము, తాజ్మహల్ చూసి అప్పుడు నెక్స్ట్ ఇంకా ఢిల్లీకి వెళ్దాము అనేసి ప్లాన్ చేంజ్ చేసామన్నమాట. ఎందుకంటే మనం వన్స్ ఢిల్లీ వెళ్ళిపోయామనుకో, ఢిల్లీ నుంచి మళ్ళీ బ్యాక్కే ట్రావెల్ చేసి రావాలి, ఎందుకు వేస్ట్ ఆఫ్ టైము. ఎలానే మన ట్రైన్ ఆగ్రా క్రాస్ చేసుకొని ఢిల్లీకి వెళ్తుంది కదా, సో మనం ఆగ్రా చూసుకొని నెక్స్ట్ ఇంకా ఢిల్లీకి వెళ్తే బెస్ట్ అనేసి ఇంకా అలాగా మాకు ఇదే బెస్ట్ అనిపించింది. ఇంకా అందుకని ఇంకా మేము ఫస్ట్ ఆగ్రాకి వెళ్ళి ఆగ్రాలో తాజ్మహల్ చూసుకొని ఇంకా ఢిల్లీకి స్టార్ట్ అయ్యాము. ఇంకా చూడండి, ఇంకా మా ట్రైన్లోని అలాగే మార్నింగ్ టైం పాస్ చేసాము, ఆఫ్టర్నూన్ తిన్నాము, ఇంకా ఈవినింగ్ సన్సెట్ ఉంటుంది కదా, దాన్ని అలా చూస్తున్నమాట. మా ట్రైన్ మధ్యప్రదేశ్, ఇంకా మహారాష్ట్ర అండ్ యూపీ ఇవన్నీ స్టేట్స్ క్రాస్ అయ్యి అప్పుడు మాకు ఆగ్రా ఢిల్లీకి రీచ్ అవుతుంది. ఇన్ని స్టేట్స్ నుంచి మేము కర్ణాటక నుంచి ఒక 3 states క్రాస్ అయ్యి అప్పుడు ఢిల్లీ వచ్చిందన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి మేము ఫైనలీ ఆగ్రా రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా బయటికి రాగానే స్టార్ట్ అయ్యింది చూడండి, ఫుల్ స్వెట్టింగ్, అసలు ముండకి చెమట్లు కారిపోతున్నాయి. ఇంకా ఎంత మేకప్ వేసినా కూడా ఒక 5 minutes కూడా ఉండట్లేదు, మొత్తం అంతా కరిగిపోతుంది అంత ఎండలు. ఇంకా మేము బయటకు వచ్చేసి ఇంకా డైరెక్ట్ తాజ్మహల్కి ఆటో ఎక్కేసాం అన్నమాట.
అక్కడ ఎండలు అయితే ఎంత ఉన్నాయో. మేము ఇలా ట్రైన్ దిగామో లేదో వెంటనే మాకు తెలిసిపోయింది, ఇంకా టెంపరేచర్ చేంజ్ అయిపోయింది మొత్తం అంతా. మరి సమ్మర్ కదా, అట్లనే ఉంటుంది. ఇంకా బయట ఆగ్రా అయితే చాలా చాలా బాగుంది, మంచి స్పేసియస్ రోడ్స్తోని అవన్నీ నాకైతే చాలా బాగా అనిపించింది, బాగా నచ్చింది అన్నమాట. ఆగ్రాలో తాజ్మహల్ అసలు ఎప్పుడు చూస్తానా అనుకున్నాను నేనైతే. ఫైనలీ నాకు ఇప్పుడు దర్శనం అయింది అన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ. ఆ తాజ్మహల్ మూవీస్లోనే చూసాం, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ జర్నీ ఇవన్నీ. ఇక్కడ చూసారా ఈ టుక్ టుక్ ఆటో అనుకుంటా, ఇవి భలే క్యూట్గా ఉన్నాయి కదా. మొత్తం అక్కడ ఆగ్రా ఢిల్లీ మొత్తం కూడా ఈ ఆటోసే ఉన్నాయి, టుక్ టుక్ ఆటోస్ అనుకుంటా, ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇంకో వెళ్తున్నాం ఇంకా తాజ్మహల్కి. కానీ రోడ్స్ అవన్నీ చాలా చాలా బాగున్నాయి. వాడు మాకు వెస్ట్ గేట్కి ఎంట్రన్స్ అని చెప్పాడు అన్నమాట. ఒక 5 minutes వాక్ చేయాలి. 5 minutes వాక్ చేసుకొని వెళ్తే అక్కడ మనకి వెస్ట్ గేట్ ఎంట్రన్స్ ఉంటుంది. ఎండకి నేను హ్యాట్ వేసుకొని ఇంకా నడుచుకొని వెళ్తున్నాము. మేము వెస్ట్ గేట్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాం అన్నమాట తాజ్మహల్కి. ఆ వే అంతా ఫుల్ షాపింగ్ అవన్నీ ఉన్నాయి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇంకా హ్యాట్స్, గాగుల్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి అన్నమాట. షాపింగ్ చేసుకోవచ్చు మనం. హ్యాట్ వేసుకుంటే బాగానే ఉంది ఇంకా, కానీ ఇంకా దిగ్గాన వడదెబ్బ తినేసాం ఇంకా ఎండకి. ఇప్పుడు కాదు, నేను తాజ్మహల్ చూశాక అప్పుడు స్టార్ట్ అయింది నాకు ఇంకా కళ్ళు తిరగడం ఫుల్. తాజ్మహల్ చూస్తానని మార్నింగ్ టిఫిన్ కూడా మానేశాను, అది ఇంకా నాకు మైనస్ అయింది. ఫుల్ ఎనర్జీ డ్రాప్ అయిపోయి ఇంకా కళ్ళు తిరిగేసి నా వల్ల కాదురా బాబాయ్ అనిపించింది. ఇంకా ఇదిగో ఇప్పుడు వేటు మేము వెస్ట్ గేట్ నుంచి ఇంకా వాక్ చేసుకొని అలా తాజ్మహల్ దగ్గరికి వెళ్తున్నాం. ఫుల్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అలా వాకింగ్ చేస్తున్నాం. ఇదిగోండి ఇదే వెస్ట్ గేట్ దగ్గర ఉన్న టికెట్ కౌంటర్ అన్నమాట. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు, డైరెక్ట్ కూడా వెళ్ళి తీసుకోవచ్చు. నార్మల్గా అయితే 50 రూపీస్ టికెట్ అండ్ 250 రూపీస్ టికెట్ ఉంటుంది. 50 రూపీస్ అయితే బయట ఒక్కటే చూడొచ్చు అన్నమాట. అది 250 రూపీస్ అయితే లోపల షాజహాన్, ముంతాజ్ ఆ సమాధులు ఇంకా పక్కన ఉన్నవన్నీ చూడొచ్చు అన్నమాట, లోపల ఎలా చేస్తారు. మేమైతే ఇంకా టికెట్ తీసుకొని వెస్ట్ గేట్ నుంచి ఎంట్రీ వెళ్ళామన్నమాట లోపలికి. చాలామంది ఈస్ట్ గేట్ నుంచి కూడా వెళ్తారు, ఏ గేట్ అయినా ఒకటేలండి, ఏదైనా తాజ్మహల్ కనిపిస్తుంది కదా. మేము వెస్ట్ గేట్ నుంచి ఇక్కడ ఒక కాయిన్ ఇచ్చారు కదా, ఆ కాయిన్ మనం మెట్రో గేట్స్లో పెట్టినట్టు అలా స్కాన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. ఇక్కడ ట్రైపోడ్స్ ఇంకా సెల్ఫీ స్టిక్స్ ఇవేం అలౌ చేయట్లేదు అసలు. ఫుల్ సెక్యూరిటీ చెక్-ఇన్ అన్నీ అయిపోయి మేమైతే వెస్ట్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయితేనే అసలు వ్యూ ఎంత బాగుందో అసలు, ఫుల్ చాలా చాలా బాగుంది. ఆ గ్రీనరీ మెయింటెనెన్స్ అసలు సూపర్ ఉంది. ఇదిగోండి ఇది వెస్ట్ గేట్ మాట. మనం స్ట్రైట్గా వెళ్తే అది ఈస్ట్ గేట్. మేము వెస్ట్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాం కదా, ఇది మా వ్యూ. చాలామంది ఉన్నారు, క్రౌడ్ అవన్నీ. సమ్మర్ సీజన్ కదా, అసలు క్రౌడ్ అసలు తగ్గేదే లే అన్నట్టు ఉన్నారు ఫుల్ జనాలు. మనం పర్సనల్గా గైడ్ని కూడా పెట్టుకోవచ్చు అక్కడ, కానీ గైడ్ ఎందుకు, ఇంకా మనం వెళ్తే మనకి తాజ్మహల్ చూడడమే కదా. ఇంకా మేము గైడ్ నేమ్ పెట్టుకోలేదు, మేమే డైరెక్ట్ వెళ్ళిపోయాం లోపలికి. చూడండి ఆర్కిటెక్చర్ అవన్నీ అసలు ఎంత బాగున్నాయో. ఫస్ట్ టైం చూస్తున్నాను కదా నేను, నాకైతే వావ్ అనిపించింది. అసలు ఎంత బాగుందంటే అసలు కళ్ళలు పండగలా అనిపించింది నాకైతే, చాలా చాలా బాగుంది. అప్పటికి నేను తాజ్మహల్ చూస్తానంటే టిఫిన్ కూడా గుర్తురాలేదు అసలు. తిందాము చేద్దామని డైరెక్ట్ ఇంకా దిగాము, ఇంకా వెళ్ళిపోయాం తాజ్మహల్ దగ్గరికే. చాలా చాలా బాగుంది. ఇదిగోండి తాజ్మహల్ రెడీ, 1 2 3 తాజ్మహల్ వచ్చేసింది. ఇది నా డ్రీమ్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. అసలు ఎంత బాగుందో తాజ్మహల్ అని ఆ పేరులోనే ఉంది కదా. వావ్ తాజ్మహల్ సో క్యూట్. అసలు చూడగానే నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయి, చూడండి క్రౌడ్ అసలు చాలామంది ఉన్నారు. కొరియన్ హాట్ ఒకటి తాజ్మహల్ కోసం. అసలు గర్ల్స్ అందరికీ తాజ్మహల్ అంటే చాలా చాలా ఇష్టం కదా, ఎందుకు మరి. అసలు తాజ్మహల్ ఎంత క్యూట్గా అసలు
చాలా బాగుంటుంది. ఇంకా మా వారికి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే అసలు నన్ను తాజ్మహల్ దగ్గర తీసుకొచ్చి చూపించారు. నన్ను తాజ్మహల్కి, నాకు తాజ్మహల్ చూపించారు, తాజ్మహల్కి నన్ను చూపించారు. ఐఎమ్ సో 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 హ్యాపీ. అసలు ఎంత హ్యాపీ అంటే ఇంక నేను ఫోన్ పట్టుకుని అలా చూస్తూనే ఉంటున్నా తాజ్మహల్నే. ఇంకా హ్యాట్ చూడండి, హ్యాట్ ఉంటే ఫొటోస్కి అడ్డేస్తుంది అనేసి హ్యాట్ తీసేసి మరీ ఫొటోస్ దిగుతున్నాను. మా వారు ఇంకెంతసేపే బాబాయ్ ఆ తాజ్మహల్ చూస్తావు అనేసి అంటున్నారు అన్నమాట. ఇక్కడ నుంచి మనం వాక్ చేసుకుంటా తాజ్మహల్ వరకు వెళ్ళాలి. ఒక 1.5 కిలోమీటర్ ఉంటుందేమో. ఇప్పుడంతా నాకు బాగానే ఉంది చూసినప్పుడు. ఇంకా అలా దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంక ఎనర్జీ డ్రాప్ అయిపోయింది ఫుల్గా. ఇంకా అప్పుడు కళ్ళు తిరిగేసే ఫుల్. అయినా కూడా రీల్స్ వీడియోస్ అదే పని. ఇంకా రాక వచ్చాము అనేసి మళ్ళీ వస్తామో చెప్పండి. అది వచ్చినప్పుడే కళ్ళారా చూసుకోవడమే, ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేయడమే. ఇంకా ఫొటోస్ దిగాము. ఫొటోస్ దిగేసి మొత్తం చుట్టూరా చూస్తున్నమాట ఇంకేమో ఉన్నాయని. అసలు ఎన్నిసార్లు ఫోటోలు దిగినా కూడా నాకు తనివి తీరట్లేదు, అంత దిగాను ఫోటోలు. మరి అయ్యే కదండి, అక్కడ చూసేటప్పుడు మనకి కళ్ళలో క్యాప్చర్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకి ఇంటికి వచ్చాక ఆ ఫొటోసే, ఇంకా ఆ ఫొటోస్లో చూస్తే మనకి అన్నీ గుర్తొచ్చి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా ఫుల్ నడుచుకుంటా ఆ ఫ్రంట్ వరకు వెళ్ళామాట. ఇక్కడ ఫౌంటైన్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఈవినింగ్ టైం అయితే పీస్ఫుల్గా ఉండొచ్చు. మేము 9-10 అయింది అనుకుంటా అప్పుడు టైము. అప్పటికే చూడండి అసలు ఎండ ఎలా ఉందో. పక్కన హ్యాట్స్ వేసుకొని వెళ్తున్నారు కదా, వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళు అనుకుంటా, అందుకే సేమ్ హ్యాట్ వేసుకొని వెళ్తున్నారు అందరూ. ఫుల్ ఫారినర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. చాలా క్రౌడ్ ఉంది, సమ్మర్ సీజన్ కదా, వెకేషన్కి అందరూ. తాజ్మహల్ పక్కనే ఒక 2 కిలోమీటర్స్లో ఆగ్రా ఫోర్ట్ ఉంది. ఆగ్రా ఫోర్ట్ అయితే మేము కవర్ చేయలేదు, ఎందుకంటే అంత నడిచే ఓపిక లేదు మాకు. నెక్స్ట్ మేము ఇంకా ఢిల్లీ వెళ్ళాలనేసి తాజ్మహల్ ఇంకా చూడండి బ్యాక్ వ్యూ షాట్స్, అన్ని షాట్స్ మరి ఇంకా తీసుకోవాల్సిందే. కానీ అసలు తాజ్మహల్ చూడండి అసలు ఎంత బాగుందో, ఆ వైట్గా పాలరాతితోని. చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. అసలు తాజ్మహల్ అనేది ఒక డ్రీమ్ డెస్టినేషన్ అనే చెప్పాలి నాకు. ఎన్నిసార్లు చెప్పినా కూడాను తాజ్మహల్ అంటే వా అన్నట్టే ఉంటుంది. ఇంకా ఫ్రైడే ఏమో తాజ్మహల్ క్లోజ్లో ఉంటుందండి, ఎందుకంటే ఆ రోజు ఉన్న ముస్లిమ్స్ అందరూ అక్కడ నమాజ్ చేస్తారన్నమాట. అందుకని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు ఆగ్రా తాజ్మహల్ ప్లాన్ చేస్తే ఫ్రైడే మాత్రం రాకూడదు. ఫ్రైడే ఆ రోజు హాలిడే మాట. విజిటర్స్ ఎవరికి అలౌ చేయరు. నేనైతే ఫుల్ రీల్స్ తీసుకుంటున్నాను, మొత్తం వాకింగ్ చేసుకుంటా, అసలు తగ్గేదే అన్నట్టు తిరిగేస్తున్నాను అనమాట. తాజ్మహల్కి లెఫ్ట్ సైడ్లోనేమో ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది, ఇంకా రైట్ సైడ్లో ఒక మసీదు ఉంటుంది అన్నమాట. బ్యాక్ సైడ్లో యమునా నది ఉంటుంది అన్నమాట. చూసారుగా, ఇంకా మేము అలా మాట్లాడుకుంటా అక్కడ తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనం పైకి అండ్ లోపలికి కూడా టికెట్ తీసుకుంటే వాళ్ళు అలౌ చేస్తారు. వెళ్ళే ముందు అక్కడ గ్లౌజెస్ వేసుకు వెళ్ళాలన్నమాట, చెప్పల్స్కి వాళ్ళే ఇస్తారు. ఒక షూ టైప్ సాక్సెస్ టైప్ కవర్స్ అవి మనం వేసుకొని తాజ్మహల్ లోపలికి ఎంట్రన్స్ అవ్వాలన్నమాట. ఇదిగో మేమైతే ఇద్దరం అవి వేసుకొని ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇదిగోండి ఇక్కడ నుంచి తాజ్మహల్ దగ్గర వ్యూ చూడండి, అసలు ఎంత బాగుందో. పాలరాతి మీద, దాని మీద అరబిక్ లాంగ్వేజ్ అనుకుంటా, వాటితో ఏదో రాసి ఉంది. ఐ థింక్ ఖురాన్లో ఉన్న అనుకుంటా. ఇదిగోండి ఇది లోపల వ్యూ. లోపల ముంతాజ్, షాజహాన్ వాళ్ళిద్దరు సమాధులది మాట. లోపల చిన్నగా క్యాప్చర్ చేశాను అంతే, ఎక్కువ తీయడానికి అవ్వలేదు. కానీ వాళ్ళ ఒరిజినల్ సమాధులు వాటి కింద ఉన్నాయంట. పైన ఉన్నవి జస్ట్ ఓన్లీ వాటికి సమాధుల్లో పెట్టారు, కానీ ఒరిజినల్వి కింద ఫ్లోర్లో ఉన్నాయంట. ఇది పైన మ్యూజియం అని లోపల ఎంట్రన్స్. ఇంకా అక్కడి నుంచి మేము చూసుకొని బయటకు వచ్చేసాము. అక్కడ కనిపిస్తుంది కదా, అదే యమునా నది. అసలు తాజ్మహల్ చూడండి అసలు ఈ రేంజ్లో ఉందో. నాకైతే అసలు కళ్ళు తిరుగుతున్నాయని కూడా లేదు. మళ్ళీ ఇంకా వాటర్ తాగుతున్నాను, నార్మల్ అయిపోతే ఇంకా వాక్ చేసుకుంటూ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను.
టైం బోట్లో తీసుకొస్తారా? సో ఫైనలీ నా తాజ్మహల్ని అయితే చూసేసాను. మా వారు నా కోసం తాజ్మహల్ కట్టినా పర్లేదు కానీ తాజ్మహల్ లాంటి ఇల్లు కడితే చాలు. నెక్స్ట్ అయితే మేము అక్కడి నుంచి మార్బుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ షోరూమ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ తాజ్మహల్ బిల్డ్ చేశారు కదా పాలరాయి, అదే స్టోన్తోనే వీళ్ళు ఇక్కడ ప్లేట్స్ అండ్ ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేస్తారన్నమాట. అక్కడికైతే వచ్చామన్నమాట మేము. ఇక వాళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు, ఈ స్టోన్తోనే వాళ్ళు తాజ్మహల్ మీద ఉన్న డిజైన్స్ అవన్నీ చేశారంట. ఈ స్టోన్స్ని వాళ్ళు ఇక్కడ ఒక తాతయ్య ఉన్నారు కదా, అతను వాటిని షేప్ చేసి వాళ్ళు నచ్చిన షేప్లో షేప్ చేసి వాటిని ఇక్కడేమో ప్లేస్ చేస్తున్నారు అన్నమాట టైల్స్ మీద. ఆ పాలరాతి మీద అలా ప్లేస్ చేయడం వల్ల ఆ డిజైన్ వస్తుంది. వాటికి డిఫరెంట్ స్టోన్స్ అది ఆగ్రాలోనే దొరుకుతాయి అన్నమాట. అలా డిజైన్ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. వాటితోనే ప్లేట్స్ అండ్ ఇంకా చాలా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ కదా, అక్కడ అన్నీ చేస్తారన్నమాట వాళ్ళు. ఇంకా కార్పెట్స్ వెరైటీ డిజైన్స్తోని, ఇంకా పాలరాతితో ప్లేట్స్, ఇంకా వాల్ డెకర్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఇక్కడ. అది లైవ్గా హ్యాండ్తోనే మ్యానుఫ్యాక్చర్ అన్నమాట. నో మిషన్, ఎక్కువ మిషన్ వర్క్ కాకుండా హ్యాండ్ వర్క్తోనే వీళ్ళు ఆ టైల్స్ మీద ఆ క్రాఫ్ట్స్ అవన్నీ వేస్తున్నారు. అది అప్పటి కాలం నుంచి వాళ్ళు చేస్తూనే ఉన్నారన్నమాట. అదే వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూసారుగా ఆ టైల్స్ మీద అసలు ఎంత బాగుందో వర్క్, అంటే చాలా క్యూట్గా ఉంది. అలానే వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ కూడా చెప్పారు, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ కదా. ఇదిగోండి ఈ డిజైన్స్ అన్నీ కూడా వాళ్ళు తయారు చేసినవి అన్నమాట. ఇక్కడ వాళ్ళు మాకు ఎగ్జాంపుల్గా ఒక మినీ తాజ్మహల్ చూపించారు. దానికి లైట్స్ కూడా ఉన్నాయన్నమాట, లైట్ కనెక్షన్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా ఎలిఫెంట్స్, గణేష్ స్టాచ్యూ ఇవన్నీ కూడా వాళ్ళు అదే స్టోన్తో చేసేసి వాటిని సేల్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఇవన్నీ చూసుకొని మేము ఇంకా రిటర్న్లో ఢిల్లీకి అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ కూడాను. ఇంకా నెక్స్ట్ మేము రిటర్న్లో ఢిల్లీకి స్టార్ట్ అయిపోయామండి, వే టు ఢిల్లీ. ఇంకా తాజ్మహల్ దగ్గర మేము తీసుకున్న ఫొటోస్ అన్నీ ఇక్కడ యాడ్ చేస్తాను, చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.